ఎందుకు దేవాలయం లోపల గంట మోగిస్తే మన కోరికలు నెరవేరుతాయంటారు? అది కేవలం శబ్దం కాదు, మనలోని ప్రతికూలతను దూరం చేసే శుద్ధి శబ్దం. శాస్త్రాల ప్రకారం గంట శబ్దం 7 దిక్కులుగా వ్యాపిస్తుంది. మన మనసులో ఉన్న భయం, సందేహం, నలిగిన ఆలోచనలన్నీ ఆ నాదంతో కరిగిపోతాయంటారు. అందుకే మనం దేవాలయంలోకి అడుగు పెట్టే సమయంలో మొదటగా గంట మోగిస్తాం. గంట శబ్దం వల్ల మన దృష్టి ఒక్క క్షణంలోనే దేవుడిపైనే నిలుస్తుంది. మన మనోభావంతో చేసిన ప్రార్థన, ఏ కోరిక చెప్పినా అది మనసు, దైవం మధ్య నేరుగా చేరుతుంది అనేది నమ్మకం. అందుకే పెద్దలు చెప్తారు, గంట మోగితే దేవుడికే కాదు, మన హృదయానికి కూడా మేలుకొలుపు వస్తుంది. ఆ మేలుకొలుపే కోరికను నెరవేర్చే మొదటి అడుగు అని చెప్పాలి. 17వది, మనందరం ఆయనని ప్రేమతో హనుమంతుడు, బజరంగ బలి, ఆంజనేయుడు అని పిలుస్తాం. కానీ ఆయన అసలు పేరు ఏంటో తెలుసా? పురాణాలు చెప్తున్న అసలు పేరు మారుతి. వాయుదేవుడి కుమారుడిగా జన్మించినందుకు మారుతి అని పిలిచారు. తర్వాత ఆయన తల్లి అంజనాదేవి పేరుతో ఆంజనేయుడు, శ్రీరాముడి దాసుడిగా రామభక్త హనుమాన్, అపార బలం గల బజరంగ బలి అని ఇలా ఎన్నో పేర్లు వచ్చాయి. కానీ మొదటి పేరు అతని జన్మకథను గుర్తు చేసే పవిత్ర నామం మారుతి. అందుకే పెద్దలు అంటారు, పేర్లు ఎన్నైనా శక్తి ఒకటే, హనుమంతుడి అనుగ్రహ శక్తి.